నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో రోజు రోజుకు రెచ్చిపోతున్న దొంగలు, వృద్ధురాల నుంచి నగదు అపహరణ, పోలీసులను ఆశ్రయించిన వృద్ధురాలు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. నంద్యాల కూరగాయల మార్కెట్లో కాల్వ కల్వర్టు పగలగొట్టడంతో ప్రజలు అవస్థలు పడుతున్నా పట్టించుకొని పాలకులు, అధికారులు. నంద్యాలలో ఫిబ్రవరి 1న నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం. రాజకీయంగా ఆర్యవైశ్యులు ఎదగాలి. ఆర్యవైశ్య సంఘం భవనాసి నాగమహేష్ వెల్లడి. లగ్జరీ అలవాట్ల కోసం భవిష్యత్తును పాడు చేసుకున్న యువకులు, తల్లిదండ్రులను హెచ్చరించిన 3 టౌన్ సిఐ నరసింహులు. నంద్యాల పట్టణంలో పలు చోట్ల మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు. పూలమాల వేసి నివాళులర్పించిన వైసీపీ నాయకులు గోకుల్ కృష్ణ. నంద్యాలలో రోజు రోజుకు పెరిగిపోతున్న దొంగలు, వృద్ధురాలి చేతిలో ఉన్న నగదు అపహరణ, లబోదిబోమన్న వృద్ధురాలు. వివరాలకెళ్తే నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద చెప్పులు కుట్టుకుంటూ చిన్నమ్మ అనే వృద్ధురాలు జీవనం సాగిస్తుంది. అయితే పట్టపగలు వృద్ధురాలు వద్దకు దొంగ వచ్చి మాయమాటలు చెబుతూ 500కు చిల్లర ఇవ్వు అంటూ, నన్ను చూడలేదా, ఇక్కడే రోజు నీళ్లు కొడుతూ ఉంటాను, పని చేస్తున్నా, వారికి డబ్బులు ఇవ్వాలి, 500 చిల్లర ఇస్తే వెళ్తానంటూ చెప్పి వృద్ధురాలి వద్ద ఉన్న డబ్బులను తీసేసరికి ఆమె చేతిలో ఉన్న డబ్బులను లాక్కొని పారిపోయాడు. ఒక్కసారిగా వృద్ధురాలు షాక్ గురించి ఏం చేయాలో పరిస్థితిలో ఈ సందర్భంగా వృద్ధురాలు చిన్నమ్మ మాట్లాడుతూ, నాకు కొద్ది రోజుల నుంచి అనారోగ్యంగా ఉండడంతో 1వ తేదీ పింఛన్ వస్తుంది కదా అంటూ ఫైనాన్స్లో 2000 రూపాయలు అప్పుగా తీసుకుని 3 రోజుల్లో ఇస్తానంటూ వారు 2000 గాను 400 పట్టుకుని 1600 ఆ వృద్ధురాలికి ఇచ్చారు. వాటితో సాయంకాలం హాస్పిటల్కు వెళ్ళి మందులు తీసుకుందామని అనుకున్నాను. కానీ తన దగ్గర ఉన్న డబ్బులను దూరం నుంచి చూసిన వ్యక్తి ఆ డబ్బులను మాయం చేయాలని తన వద్దకు వచ్చి 500కు చిల్లర ఇవ్వమంటూ అడగగా అమాయకురాలైన వృద్ధురాలు తన వద్ద ఉన్న డబ్బులను తీసి లోపలే డబ్బులు తీసుకుని పారిపోయాడు. కన్నీరు పెట్టుకుని ఆవేదన వ్యక్తం చేస్తుంది. పట్టణంలో ఎక్కడ చూసినా దొంగతనాలు, బైక్ చోరీలు, బస్టాండ్లో ఉన్న మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు చోరీలు రోజు రోజుకి పట్టణంలో రెక్కి వేసి చోరీలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దొంగలపై నిఘా పెట్టి వారిని పట్టుకోవాలని కోరుకుంటున్నారు. ఇలా పెట్టుకున్నాడు పగ్గి, చిన్నది చుట్టు పంచి అది ఇలా పెట్టుకొని చిన్నది అమ్మంటే నైనా లేదు నైనా నాకు కాడా అంటే ఉండొచ్చుడమ్మా ఈ పిల్లలకి ఇవ్వాలా, నేను ఇక్కడ నీళ్ళు పోసేస్తుంటే చెట్లకు అంటే నేను తీసిన అన్నీ 100 రూపాయల కాగితాలు, ఒక 500 కాగితాలు తీస్తేనే తీసి చిల్లర ఇస్తున్నా 500 కాగితాలు ఇంకా లేకపోతా అంటే ఇంకా లేకపోతే తీసిల్లరని అని చిల్లర ఇస్తున్నా ఎక్క గుండుకొని బండి మీద పోతున్నాడు. నాకు లేదు ఎంత 1600 ఉండేది. నేను 2000 తెచ్చుకోండి బాకీ పింఛన్ తీసుకోవాలి, మందులు తెచ్చుకున్నామని ఎంతోటి చేతి అదే
తీసుకొని వెళ్ళి ఆమె కళ్ళు కనపడవు, డబ్బులు చిల్లరి అని వచ్చి డబ్బులు గుంజుకొని పోయినాడంట సార్. ఎవరైనా మాకు తెలియదు. సాయం చేసి ఆమెకి ఇచ్చే ఏదో అప్పు తెచ్చుకుందంట, గుండెకు ప్రాబ్లం మాటలు తెచ్చుకోవాలని. నంద్యాల గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బింగుమల శ్యాము, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, బీజేపీ నాయకులు కసిట్టి చంద్రశేఖర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించుకున్నామన్నారు. సత్యం, ధర్మం, న్యాయం, నిజాయితీగా విలువలతో జీవించాలని, వ్యక్తిగత జీవితంలో అధికారిక విధులలో గాంధీజీ సూత్రాలు పాటించాలని సూచించారు. శాంతి, అహింస ద్వారానే స్వాతంత్రం సాధించుకున్నామని తెలిపారు. గాంధీజీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు మండల ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య నాయకులందరం కలిసి ఈరోజు గాంధీ చౌక్ నందు ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం అనేది ఈ సందర్భంగా తెలియజేయడంగా హింస వద్దు అహింస వద్దని అదే నినాదంతో ఈరోజు భారతదేశం స్వాతంత్రం తెచ్చిన మహానేత మహాత్మా గాంధీ గారు ఈయనను ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ నిర్వహించుకోవాలని కోరుకుంటున్నారు. నమస్కారం. ఈనాడు మహాత్మా గాంధీజీ 76వ వర్ధంతి సందర్భంగా ఆయన మా ఆర్యవైశ్య సోదరులందరం కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. ఆయన మహాత్మా గాంధీజీ ఆశయాలను కొనసాగిస్తూ మనమందరము అహింస బాటలోనే పోరాడుతూ ఏదైనా సమస్య వచ్చినా ఆర్యవైశ్యులకు కానీ మన ఇతరులకు కానీ సమస్య వచ్చినా మనమందరూ సంఘటితంగా పోరాడుతూ ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చౌక్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీకి పూలమాల వేసి ఆర్యవైశ్య సంఘం జరుగుతున్న ఆర్యవైశ్య పెద్దల సమక్షంలో నివాళులు అర్పించడం జరిగింది. శాంతి మార్గంతో ముందరికెళ్తున్న జాతిపిత మనకు ఆదర్శంగా నిలిచి దేశ నేతగా కూడా మన అందరికీ తెలుసు. అలాంటి మార్గంలో వెళ్ళి శాంతియుతంగానే ఏదైనా సాధించుకోవాలంటే హింస వద్దు అహింస మార్గంలోనే మనం వెళ్ళి శాంతియుతంగా మనము చేపించుకోవాలని చెప్పిన మహానేతకు ఈరోజు వర్ధంతి సందర్భంగా నివాళులు. నంద్యాల కూరగాయల మార్కెట్ వద్ద కాల్వ కల్వర్టు పగలగొట్టడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వారం రోజులైనా పనులు ప్రారంభించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ మార్కెట్ వద్ద కాలుపై కడ్డీలు ఉండటంతో మార్కెట్ వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తొలగించి నూతన కల్వర్ట్ ఏర్పాటు చేయాలని తెలపడంతో మున్సిపల్ అధికారులు స్పందించి కాల్వపై ఉన్న కడ్డీలను తొలగించి వేయడంతో వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడంతో మార్కెట్ రోజుకు వందలాది మంది వస్తుంటారు. కాలువలో ప్రజలు పడిపోతున్నారు. కొంతమందికి ప్రమాదాలు గురవుతున్నారని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రమాదం నుంచి కాపాడాలని, వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. ఇంకా వర్షాకాలంలో మొత్తం హోటల్లో పోతాను నేను. ఇక్కడ మా బళ్ళు పెడతాం, మా ఇంటికి పోతాయి, మా బండి నుండి వస్తాయి. ఇక్కడ నీళ్ళు ఇంట్లో పెట్టాలి, అందరికీ ఇబ్బంది అని కాదు. మా ప్రసాదాన్ని అంగడి నీళ్ళు పోతాయి. 5 రోజులు అట్లనే ఉంటే మేలు కాదు, అట్లనే ఉంటే మేలు కదా. అంటే అది కూడా చేసినామంటే ప్రజలు 10 మందికి ఉపయోగపడాలి. కానీ ఊరికే చేసినామంటే చేసినా కానీ మంచి పని చేస్తే మంచి పని అంటారు. చెడ్డ పని చేసి మంచి పని అంటే ఎవడొప్పుకుంటాడు? గర్వంగా మాట్లాడు, నేను లెక్కపాటు మాట్లాడుతున్నాను. మంచి పని చేసి 10 మందికి ఉపయోగపడాలి, మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండాలి. రేపు పొద్దున మళ్ళీ పగలు కొట్టుకోవాలంటే ఇబ్బంది కాదు. వారం నుంచి ఎవరు మంత్రులు అలా దాంట్లో బట్టి చస్తున్నారు. గాంధీ ఇంకొకై మంత్రులు కాళ్ళు పడి పడిపోయినాక ఎవరు ఇస్తాడు? పట్టించుకుంటాడే లేదు. ఇప్పుడు అయిపోయింది. ఇంకా ధర్మంలో పని చేస్తే బాగుంది, అధికారం పని
తీయకుండా బండతోటే వేసి మీరే చూస్తున్నారు కదా ఉడిక తీసినాక బండతోట వేసి నీళ్ళు పోయేటట్టు పెట్టాలి. బండలు వేస్తే బాగుంటుంది అంతే కదా. కాలువలోకి మొత్తం తీసినాక బండలు వేసి నీళ్ళు పోతాయి. నీళ్ళు పోకుంటే ఇప్పుడు ఆగటే కష్టం. రేపు వర్షాకాలం వస్తే అందరికి బండలు ఎట్టేస్తారు. నీళ్ళు పోవడంలే నీళ్ళు పోయేటట్టు పెట్టాలి. ఇంకా వేసినారంటే కష్టమే కదా అందరికీ. నాకు ఒక్కని కాదు అందరికీ ఇబ్బంది. ఇప్పుడంటే ఏం లే, రేపు వర్షాకాలం వస్తే షాపులకు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి 1న నిర్వహిస్తున్నట్లు నూతన జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భవనాసి నాగమహేష్ పేర్కొన్నారు. వాసవి భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్నరామ సత్యనారాయణ, ఏపీ మహాసభ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొంటున్నారని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 1న సౌజన్య ఫంక్షన్ హాల్లో నూతన జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారంకు అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని అన్నారు. ఎన్నికల్లో ఆర్యవైశ్యులు అందరూ తమకు నచ్చిన నాయకులను ఓటు వేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాల్వ విజయశేఖర్, మామిళ్ల నాగరాజు, అడ్డగాళ్ల మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రథమ అధ్యక్షునిగా నా మీద బాధ్యతలు అప్పచెప్పిన ప్రతి ఒక్కరికి, పెద్దవారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నంద్యాల జిల్లా అంటే కర్నూలు జిల్లా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇప్పుడు న్యాల జిల్లా తర్వాత నాకు అప్పచెప్పారు. చాలా సంతోషకరంగా ఉంది. నా మీద నమ్మకంతో నా మీద బాధ్యతలు అప్పచెప్పిన వారందరికీ నేను ప్రతి ఒక్కరికి న్యాయం అయ్యేటట్టు చూస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఆర్య వైశ్యుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను కోరుచున్నాను. మీ ఇష్టము వచ్చిన పార్టీకి, ఏ పార్టీకైనా సరే ప్రతి ఒక్కరూ ఆర్య వైశ్యులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సిందిగా కోరుచున్నాను. ఆర్య వైశ్యులు రాజకీయంలో ఎదగాలని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఆర్య వైశ్యులు అందరూ చాలా వరకు రాజకీయంలో తక్కువ ఉన్నారు. రాజకీయంలో ఎదగాలని ఆశిస్తున్నాను. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి 1వ తారీఖున ఉదయం 10:30కు సౌజన్య కన్వెన్షన్ హాల్ నందు ఉదయం 10:30కు అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. కావున తప్పకుండా అందరూ ఆర్యవైశ్యులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా కోరుచున్నాను. మీ భవనాసి నాగమహేష్. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే బిందు ఉన్నది, అందరూ రావాల్సిందిగా నేను కోరుచున్నాను. జై వాసవి, జై జై వాసవి. ఈనాటి కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఈ కర్నూలు జిల్లా నుంచి మన నంద్యాల ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత ఈ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘానికి తొలి అధ్యక్షులుగా మా వైశ్య కుల పెద్దలు టీజీ వెంకటేష్ గారు, భవనాసి నాగమహేష్ గారిని అధ్యక్షులుగా, కాలువ విజయశేఖర్ని కార్యదర్శిగా, నన్ను వచ్చేసి మామిళ్ల నాగరాజు నన్ను కోశాధికారిగా మా మీద గురుతర బాధ్యత అప్పగించినారు. అందులో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ సౌజన్య కన్వెన్షన్ హాల్ నందు ఉదయం 10:30 గంటలకు మా యొక్క నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క నూతన బాడీ ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి పెద్దలు టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు, గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు, అలాగే రాష్ట్రం నలుమూల నుండి అన్ని జిల్లాల యొక్క మన నంద్యాల, కర్నూలు, కడప, ప్రొద్దుటూరు మరియు ఈ జిల్లాల నుంచి ఉన్నటువంటి మహాసభలో బాడినటువంటి పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. కావున మేము కొంచెం సమయాభావం తక్కువ ఉన్నందువల్ల ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మేము కలవలేకపోతున్నాము. మేము ఈ ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ ద్వారా వాళ్ళు కోరేది ఒకటే, ఈ మీడియానే మేము మీకు మాకు ప్రత్యేక వారధులుగా వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఈ మా యొక్క పిలుపును అందుకొని ప్రతి ఒక్కరూ రేపు ఫిబ్రవరి 1వ తేదీన సౌజన్య కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క నూతన కార్యవర్గ సమావేశాన్ని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.
నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ నరసింహులు మాట్లాడుతూ చిన్నపిల్లలు స్కూల్కు వెళ్లకుండా లగ్జరీ కోసం చిన్న చిన్న బంకులలో దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఎక్కువగా యువకులు లగ్జరీ భవిష్యత్తు కోసం కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ కట్టడాలు జరుగుతున్న వాటిని టార్గెట్ చేస్తూ వాటిలో ఉన్న వైర్లు సామాగ్రిని దొంగతనం చేస్తున్నారని, మోటార్ బైక్ దొంగతనాలు చేస్తున్నారని, అదేవిధంగా నేరగాళ్లు చిన్నపిల్లలు యువకులను టార్గెట్ చేసుకుని వారికి మాయమాటలు చెప్పి దొంగతనం చేస్తున్నారని తల్లిదండ్రులకు హెచ్చరిక చేస్తూ మీ పిల్లవాడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు ప్రతిదీ గుర్తించాలని, పిల్లలు దొంగతనాలు అలవాటు పడితే వారి భవిష్యత్తు పోతుందని గమనించి మీ పిల్లలను స్కూల్కు పంపించాలని, అదేవిధంగా కాలేజీకి వెళ్లే విద్యార్థులకు ఖరీదైన వాహనాలు ఇచ్చి పంపిస్తున్నారని, దయచేసి మీ పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలో ఉందని సిఐ తెలిపారు. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ రీసెంట్గా మా దృష్టికి వచ్చిన ఒక 2 విషయాల గురించి. నెంబర్ 1 ఏంటంటే, ఈ చిన్న చిన్న పిల్లలు అంటే స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నటువంటి కొంతమంది పిల్లలు, అదేవిధంగా 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 10th క్లాసు, అదేవిధంగా కొంతమంది ఇంటర్మీడియట్ డ్రాప్ అయినటువంటి పిల్లలందరూ కూడాను, అదేవిధంగా చాలామంది కూడాను కొంతమంది పిల్లలతో కలిసి టౌన్లో ఉన్నటువంటి రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనడం జరిగింది. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటంటే వాళ్ళ వయసులో ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పేదరికం కానీ, లేదంటే వాని దగ్గర మంచి ఫోన్ ఉంది, లేదా వాని దగ్గర బండి ఉంది, నా దగ్గర కూడా ఉండాలి, నేను కూడా వాళ్ళకంటే మంచి ఫుడ్ తినాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి బాగా బతకాలి ఒక ఎదుటివారు చూసుకొని ఉండాలి అనుకునే అభిప్రాయం రావడం వల్ల, సో వాని యొక్క ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలు నెరవేర్చడానికి ఫుల్ఫిల్ అయినటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చూసుకోవాలి. సో దానికి చిన్న చిన్న దొంగతనాలు చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న బంకుల్లో ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ చేయడం కానీ, ఈ మోటార్ బైక్స్ చేయడం కానీ, అదేవిధంగా ఏదన్నా కొత్తగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయినటువంటి దాంట్లో వైర్లు ఉంటాయి, ఆ వైర్లు తీసుకెళ్ళడం, ఈజీగా ఆ వైర్లన్నీ కూడా తీసుకెళ్ళి కాల్ చేసి వచ్చినటువంటి కాపర్ వైర్ తీసుకొని వెళ్ళేసి ఏదైనా గుజరీ షాప్లో వేయడం కానీ, లేదా ఇంకా కొంతమంది ఈ యొక్క చిన్నపిల్లలే కొంతమంది క్రిమినల్గా ఇంతకుముందు ఉన్నటువంటి క్రిమినల్స్తో కూడాను పార్టిసిపేషన్ చేయడం వలన వాళ్ళు కూడా ఇటువంటి అమాయకులందరూ కూడాను కొంచెం చేరదీసేసి వాళ్ళకు తాగేది, కొంచెం ఈ మందు అలవాటు, బిర్యానీ తినిపించేది, ఈ విధంగా చేయడం వల్ల కూడాను చాలామంది యూత్ అనేది చెడిపోయేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా చాలామంది 2 వీలర్లో కూడా చూస్తున్నాం, చాలామంది చిన్న చిన్న పిల్లలందరూ కూడాను ఈవెన్ 12 years, 13 years, 14 years పిల్లలందరూ కూడా మోటార్ వెహికల్లో స్పీడ్గా పోవడము, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ పోవడం, నలుగురు పోవడం, అదేవిధంగా చాలా గమనిస్తుంటాం. సో తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లలు గమనించాల, వీడు ఎన్ని గంటలకు స్కూల్కి పోతున్నాడు, ఎన్ని గంటలకు వస్తున్నాడు, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఏంటి. వీడు పిల్లలు ఏంటంటే ఒకటే గుర్తు, వీడు మంచి యొక్క ఫ్రెండ్స్ను సహవాసం చేస్తే మంచిగా తయారవుతాడు. అదేవిధంగా చెడువారి సాహసం కానీ, లేదా వాడు ఇల్లీగల్ యాక్టివిటీ చేసినటువంటి వాడు కానీ, లేదా గంజాయి తాగినటువంటి వాడు కానీ, మందు కొట్టినటువంటి వాడు కానీ, వాళ్ళని సాహసం చేసి వీడు కూడా చెడుగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించండి మీ యొక్క పిల్లలు, ఎందుకంటే ఈ యొక్క తల్లిదండ్రులు అనేది వీళ్ళు పొద్దున పనికి పోతారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు. వచ్చిన తర్వాత మీ కొడుకు ఎక్కడున్నాడు, ఏం కథ, ఇంటికి వచ్చినాడా లేదా, రాకపోతే ఎక్కడున్నాడు, వస్తే ఎన్ని గంటలకు వస్తాడు అనేది తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోతే పిల్లలందరూ కూడాను వారు తెలుసో తెలియక కూడాను ఒక్కసారిగా క్రిమినల్ యాక్టివిటీస్లో కానీ వాళ్ళతో కానీ ఒక్కసారి కలిసిపోయినారు అనుకోండి, దాని గురించి బయటపడాలన్నా బయటపడలేదు. సో అందువల్ల తల్లిదండ్రుల యొక్క సూపర్విజన్ అనేది పిల్లల మీద బాగా ఉంటే కూడాను వారు చెడిపోకుండా, వాడు చదువుకోవట్లేదు, వాడు స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నాడు, సో ఆ అబ్బాయి చేయగలిగినటువంటి పనిలోకి చేర్పించేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మెకానిక్ వర్క్ కానీ, లేదా డ్రైవర్ కానీ, లేదా ఏదో విధంగా అతనిలో ఉన్నటువంటి స్కిల్ ఏముందనేది గమనించేసి మీరు అతను ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిగా అప్పచెప్తే అతని జీవితం బాగుపడడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల దయచేసి ఈ పిల్లల యొక్క సంరక్షణలో అనేది జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా నా యొక్క కొడుకు చదువుకుంటున్నాడు, వీడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, డిగ్రీ చదువుతున్నాడు, 10th క్లాస్ చదువుతున్నాడు, వీనికి మంచి ₹1,00,000 బండి, 1.5 lakh బండి, 2 lakhs బండి కొనిచ్చేది అనుకుంటాను తల్లిదండ్రులు వెనుకాడట్లే. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు కొనిచ్చినటువంటి బండి కానీ,
అదేవిధంగా సెల్ ఫోన్లు కూడా నా కొడుకు బాగా ఉండాలి, సొసైటీలో బాగా ఉండాలనే పాయింట్తో కాస్ట్లీ ఫోన్లు తీసి స్విచ్ చేస్తున్నాను. ఒకసారి మీరందరూ తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి, వీనికి మోటార్ బైక్ అవసరమా లేదా, వీనికి ఇంత కాస్ట్లీ సెల్ ఫోన్ అవసరమా లేదనేది ఒకసారి ఆలోచించాలి. సో ఫెసిలిటీ అనేది మనం ఇవ్వాలా, ఏ వయసులో ఇవ్వాల్సిన ఫెసిలిటీ ఆ వయసులో ఇస్తే వాడి జీవితంలో బాగుపడేదానికి అవకాశం ఉంటుంది, కష్టం విలువ అనేది తెలిసి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఉన్నటువంటి కొన్ని బైక్స్ ఉన్నాయి టౌన్లో, ఈ డ్యూక్ బండి కానీ, పల్సర్ 220 కానీ, అదేవిధంగా రకరకాల స్పోర్ట్స్ బైక్లు కూడా అక్కడక్కడ తిరుగుతున్నాయి. పొరపాటున ఏమన్నా ఆ యొక్క స్పీడ్కి తగ్గ రోడ్లు అయితే మన యొక్క నంద్యాల టౌన్లో లేవు నాకు తెలిసి. సో పొరపాటున స్పీడ్గా పోయి వాడు ఏమైనా యాక్సిడెంట్లో అయి చనిపోతే కానీ, లేదా యాక్సిడెంట్లో వాని యొక్క కాలు కానీ చేయగలి ఏమైనా ఫ్రాక్చర్ అయిందనుకోండి, తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి ఏ విధంగా ఉంటుందని. అదేవిధంగా ఫోన్ కూడా అంతే, వాడు చదువుకున్నటువంటి అబ్బాయికి ఫోన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఏదన్నా వాని యొక్క విజ్ఞానానికి సంబంధించినటువంటి యొక్క దానికి ఉపయోగపడే విధంగా సెల్ ఫోన్ తీసుకుంటే పర్వాలేదు, కానీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ ప్రకారం తెలుసో తెలియక కూడా రకరకాల వీడియోలు కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, అదేవిధంగా రకరకాల ఉన్నటువంటి సోషల్ మీడియాలో వాటి మీద చెడుగా ప్రభావం అయ్యేదానికి ఎక్కువగా, అదేవిధంగా చెడుకు ఎక్కువగా అట్రాక్షన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి తల్లిదండ్రులను కూడా గమనించేసి మీ యొక్క పిల్లల యొక్క ఏం చేస్తున్నారు, ఏం కథ మీరు కొంచెం జాగ్రత్తగానే వారి యొక్క మూమెంట్స్ గమనిస్తే వాడు చెడిపోకుండా అవకాశం ఉండేదానికి ఉంటుంది, మీకు చెడ్డ పేరు కూడా తీసుకురాకుండా ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తులో సొసైటీకి కూడాను వాడు భారం కాకుండా, సొసైటీని ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా, అదేవిధంగా సొసైటీ ఒక ఎనిమి కాకుండా ఉంటాడు. సో దయచేసి తల్లిదండ్రులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నంద్యాల జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి కార్యక్రమంలో నాయకులు అమర్నాథ్ రెడ్డి, హుసేన్ రెడ్డి, దస్తగిరి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, మున్సిపల్ సిబ్బంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం, ధర్మం, న్యాయం, నిజాయితీగా విలువలతో జీవించాలని, వ్యక్తిగత జీవితంలో అధికారిక విధులలో గాంధీజీ సూత్రాలు పాటించాలని సూచించారు. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి 76వ వర్ధంతి సందర్భాన ఈరోజు మేమందరం కూడా, మేము మా కార్యకర్తలు, మా మిత్రులు ఒక 2 నిమిషాలు మౌనం పాటించి దీనికి నిరసన నివాళులు అర్పిస్తున్నాము. మహాత్మా గాంధీ అమర్ హై, అమర్ హై, అమర్ హై, మహాత్మా గాంధీ అమర్ హై, అమర్ రహే. 2 నిమిషాలు మౌనం పాటించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాలలో రోజు రోజుకు రెచ్చిపోతున్న దొంగలు, వృద్ధురాల నుంచి నగదు అపహరణ, పోలీసులను ఆశ్రయించిన వృద్ధురాలు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆర్యవైశ్య సంఘం నాయకులు. నంద్యాల కూరగాయల మార్కెట్లో కాల్వ కల్వర్టు పగలగొట్టడంతో ప్రజలు అవస్థలు పడుతున్నా పట్టించుకొని పాలకులు, అధికారులు. నంద్యాలలో ఫిబ్రవరి 1న నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం. రాజకీయంగా ఆర్యవైశ్యులు ఎదగాలి. ఆర్యవైశ్య సంఘం భవనాసి నాగమహేష్ వెల్లడి. లగ్జరీ అలవాట్ల కోసం భవిష్యత్తును పాడు చేసుకున్న యువకులు, తల్లిదండ్రులను హెచ్చరించిన 3 టౌన్ సిఐ నరసింహులు.
నంద్యాల పట్టణంలో పలు చోట్ల మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు పూలమాల వేసి నివాళులర్పించిన వైసీపీ నాయకులు గోకుల కృష్ణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.